పల్లి పొగడి కావాల్సినవి పల్లీలు తీసుకున్నాను, ఒక కప్పు శనగపిండి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్. పల్లీలు ఒక బౌల్లో తీసుకోవాలి. అందులో కప్పు శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూను, కారం. కారం ఇష్టం అండి, కొంచెం ఘాటుగా ఉండాలి, కారంగా ఉండాలంటే ఎక్కువ వేసుకోండి, నార్మల్గా అయితే లైట్గా వేసుకోండి. ఎండాకాలం కదా, తక్కువ తింటేనే బెటరు. సాల్ట్ కొంచెం, ఇంకా పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని కూడా వాటర్ వేయకుండా ముందోసారి మీకు కలిపేసుకోవాలి. కొంచెం బాగా కలిపేసాక అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, ముందే వాటర్ అయితే యాడ్ చేయొద్దు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఎవరైనా చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదు, జస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే మనకి క్రిస్పీగా ఉంటుంది, స్మూతీగా వస్తాయి. అదైతే వాటర్ యాడ్ చేసుకోండి, వాటర్ మాత్రం ఎక్కువ యాడ్ చేయదు, జస్ట్ లైట్గా యాడ్ చేసుకుంటే చాలు. మొత్తం కూడా కలిపేసుకోవాలి కొంచెం గట్టిగా. కలిపేసాక మొత్తం చూడండి, మనకి ప్యాటర్న్ అనేది ఇలా ప్రిపేర్ అయిపోయింది. ఒక 5 minutes పక్కన పెట్టేసి ఇంకా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు. చూసారా, ఫ్రై చేస్తుంటేనే మనకి ఎంత బాగా తెలుస్తుందో, రెడ్ కలర్లో చూస్తుంటేనే తెలుస్తుంది కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అని. మీరు కూడా ఎవరైనా ట్రై చేయండి, బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటో కూడా నాకు కామెంట్ చేయండి. ఎండాకాలంలో ఇలా చేసుకొని తింటే హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఎండాకాలంలో ఏ హ్యాపీ అంటారా, ఎప్పుడు తిన్నా హ్యాపీ ఏంటి మనకు తినాలనిపించినప్పుడు. సో వీడియో కనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.